అడవులను వ్యవసాయంగా మార్చేసి అక్కడ పొలాల కింద మారుస్తుంటే పొలాలను అడవులుగా మార్చాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. దేశంలో వ్యవసాయ భూముల్లో అడవుల పెంపకాన్ని ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. వ్యవసాయ భూముల్లో పెంచిన చెట్ల నరికివేతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ లేఖ రాసింది. నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ 2014 ప్రకారం నిబంధన రూపకల్పన జరిగింది. చెట్ల కొట్టివేత అటవీయేతర ప్రాంతాల కలపోత్పత్తులకి సర్టిఫికేషన్ జారీకి ఉపయోగపడుతుంది. దీనివల్ల భూ యజమానులు, రైతులు, ఇతర భాగస్వాములు ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని అనుసరించడం వాటికి బాటలు వేస్తుంది. దేశంలో కలప, ఇంధన వనరులు, దాణాలకు పెరుగుతున్న డిమాండ్ను అందుకోవడానికి దోహదం చేస్తుంది. దిగుమతులతో పాటు సంప్రదాయ అడవులపై ఒత్తిడిని తగ్గించడానికి వీలవుతుంది. ఈ ముసాయిదా నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించి రాష్ట్రంలో ఆగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహించాలి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు ప్రైవేట్ భూముల్లో పెంచిన కొన్ని రకాల జాతుల చెట్లను కొట్టి రవాణా చేసుకోవడానికి ఎలాంటి పరిమితులు లేవు. ఇప్పటికే రాష్ట్రాలు కనిపిస్తున్న మినహాయింపులకు ఈ ముసాయిదా నిబంధనలు ఎట్లాంటి అడ్డంకులు కల్పించవు అని కేంద్రం పేర్కొంది. ఈ నిబంధనల అమలు బాధ్యతను రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుంది. దీని ప్రకారం వ్యవసాయ భూముల్లో అటవీ ఉత్పత్తులను పెంచాలనుకునే వాళ్ళు నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టంలో పేరు నమోదు చేసుకోవాలి. అందులో భూమి యజమాని వివరాలు పొందుపరచాలి. పేరు నమోదు చేసుకునేటప్పుడే ఏ జాతుల మొక్కలను పెంచబోతున్నది వివరాలు చెప్పాలి. ఇప్పటికే నాటిన మొక్కల జాతులు, వాటి నాటిన కాలం, ఇప్పుడు ఎంత ఎత్తులో ఉన్నాయన్న వివరాలు అందించాలి. రాష్ట్ర స్థాయి కమిటీ నిర్దేశించిన సమయం ప్రకారం దరఖాస్తుదారులు మొక్కల వివరాలను అప్డేట్ చేస్తూ వెళ్ళాలి. అందులో మొక్క చుట్టుకొలత, ఎత్తు గురించి పేర్కొనాలి. జియో ట్యాగ్ చేసిన ఫైల్ అప్లోడ్ చేయాలి. వ్యవసాయ భూముల్లో 10కి మించి ఉన్న చెట్లను కొట్టేయాలనుకుంటే నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత గుర్తింపు పొందిన ఏజెన్సీ దాన్ని తనిఖీ చేసి చెట్ల నరికివేతకు అనుమతిస్తుంది.